హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ టమాటా పచ్చడి వైట్ రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా టమాటోస్ని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసేయాలి. అలాగే ఇందులో పచ్చిమిరపకాయలను కూడా వేయాలి. నేను తీసుకున్నటువంటి టమాటాలకి 10 పచ్చిమిరపకాయలు అయితే సరిపోయాయి. మనం తినే కారాన్ని బట్టి మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇందులో ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇలా 10 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇందులో చింతపండు యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇలా టమాటోస్ అన్నీ మగ్గిపోయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా పేస్ట్లా అయిన తర్వాత దీనికి ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. అదే బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత మిగతా తాలింపు కూడా వేసేసుకోవాలి. ఇలా తాలింపు మొత్తం బాగా ఫ్రై అవనివ్వాలి. తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చడి ఇందులో వేసి మొత్తం కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.